సుజుకి ప్రొడక్ట్స్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేవి కార్లు కదా! ఇంకా బైక్స్ విషయానికొస్తే మనం రోడ్‌లో చూసేవి మంచి మనకు తెలిసిన బ్రాండ్ బైక్స్ ఉంటాయి. మీకు తెలుసా సుజుకి నుండి చాలా పవర్‌ఫుల్ బైక్స్ ఉన్నాయి. రేసింగ్ బైక్స్ ఉన్నాయని. ఇది సుజుకి జీఎస్ఎక్స్ 8R అనేది మనకు 3 కలర్ వేరియంట్స్‌లో ఉన్న ఒక రేసింగ్ బైక్ ఫ్రమ్ సుజుకి. మీకు చూస్తూనే అర్థమై ఉంటుంది. ఈ పిక్చర్ ఇదొక రేసింగ్ కేటగిరీకి చెందిన బైక్. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి కంఫర్ట్‌గా అంటే యంగ్ పీపుల్ అయినా, ఎలాంటి వాళ్ళైనా కంఫర్ట్‌గా బాగుంటుంది అని. మనకు ఇందులో స్ట్రాంగ్ మెటీరియల్ యూజ్ చేశారు. టైర్స్‌లో వాడిందొచ్చి అల్యూమినియం. బైక్ వెయిట్ రెడ్యూస్ చేయడానికి అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఎందుకంటే కార్బ్ వెయిట్ పెట్రోల్‌తో కలిపి ఇది అరౌండ్ 205 కేజెస్ 205 కేజీల బరువుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కొత్తగా వచ్చినటువంటి జీఎస్ఎక్స్ 8R ఏదైతే ఉందో ఇది ఒక అడ్వెంచర్ అండ్ రైడింగ్ కేటగిరీకి చెందిన బైక్ అని. ఇది మనకు 3 కలర్ వేరియంట్స్‌లో వస్తుంది. బ్లూ, గ్రే, బ్లాక్. సో, ఇక్కడ మనకు సుజుకి అనేసుంది. ఇక్కడ సుజుకి అని ఉంది. ఇంజిన్ పైన సుజుకి అని ఉంది. దీని హెడ్ ల్యాంప్ ఎల్ఈడిది. చూడ్డానికి కొత్తగా ఉంది. సస్పెన్షన్ గూడాను. ఇక్కడ ఉంది చూడండి. మనకి బోత్ ద వేస్ 2 వైపులా గూడా ఏబీఎస్ కంట్రోల్డ్ బ్రేక్ సిస్టమ్ ఉంది. అండ్ ట్యూబ్‌లెస్ టైర్స్. ఇది 800 సీసీ డిస్‌ప్లేస్‌మెంట్‌లో వస్తుంది. బట్ యూజ్ చేయడం వచ్చేసి మాక్సిమం 776గా ఉంది. 6 స్పీడ్ కాన్స్టెంట్స్ మెష్ గేర్ ఇన్ఫర్మేషన్. ఇంజిన్ విషయానికొస్తే 4 స్ట్రోక్ డబుల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డిఓహెచ్‌సి సిస్టమ్‌తో వస్తుంది. ఇంట్రొడక్షన్ చూసుకున్నట్లయితే మనకు బైక్ చూడ్డానికి ఇలా ఉంటుంది. ద న్యూ స్టాండర్డ్ ఆఫ్ స్పోర్ట్ బైక్ అనే చెప్పుకోవాలి. ఇంజిన్ ఇంకా డిజైన్ విషయానికొస్తే మనం ఇందాక చెప్పుకున్నట్లు మాక్సిమం డిస్‌ప్లేస్‌మెంట్ వచ్చేసి 776గా ఉంది. అండ్ మనకు పెట్రోల్ ట్యాంక్‌లో అరౌండ్ 14 లీటర్స్ పెట్రోల్ వరకు ఫిల్ చేసుకోవచ్చు. మైలేజ్ విషయానికొస్తే మనకు అరౌండ్ 23 కిలోమీటర్స్ గ్రేటర్ థాన్ 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మైలేజ్ ఇస్తుంది. ఇంకా చూడండి ఇక్కడ చూడ్డానికి ఇలా ఉంటుంది. సస్పెన్షన్ అంతా. ఇది ఇంజిన్ గురించిన ఇన్ఫర్మేషన్. ఇంకా మనం యెస్. స్పెషల్ మెకానిజం సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్. ఇది మంచి కంట్రోల్, గ్రిప్ ప్రొవైడ్ చేస్తుంది బండి తోలేటప్పుడు. ఏమేమున్నాయి అంటే సుజుకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌లో డిఫరెంట్ పవర్ అవుట్‌పుట్ క్యారెక్టరిస్టిక్స్‌ని మనం బేస్ చేసుకొని బండిని డ్రైవ్ చేయొచ్చు. ఇక్కడ మోడ్ ఏ యాక్టివ్, మోడ్ బి బేసిక్, మోడ్ సి కంఫర్ట్ లెవెల్స్‌తో కూడుకున్నటువంటి సిస్టమ్ అయితే ఉంది. ఓకేనా? సో, ఇక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. మనం మూవ్ అవుదాం. డిజైన్ విషయానికొస్తే డైమెన్షన్స్, డిజైన్ అంతా. ఇది డిజిటల్ స్పీడోమీటర్. ఇక్కడ మనకిలా చూడ్డానికి ఉంటుంది. దీంట్లో మీరు పెట్రోల్ కెపాసిటీ, రైడింగ్ స్పీడ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఆహ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా చూసుకోవచ్చు. వీల్స్ మేడ్ ఆఫ్ అల్యూమినియం. బోత్ ద వేస్ ముందర, వెనక గూడా ఏబీఎస్ కంట్రోల్డ్ బ్రేక్ సిస్టమ్ ఉంది. అల్యూమినియం వీల్ ఏమవుతుందంటే ఇది వెయిట్ తగ్గించడానికి, పెట్రోల్ కాస్ట్ తగ్గించడానికి, స్పీడ్‌గా వెళ్ళడానికి యూజ్ అవుతుంది. మో బైక్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. స్ట్రాంగ్ మెటల్ పార్టికల్స్,
డిజైన్ చూడడానికి మొత్తం మీద ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు స్పీడోమీటర్‌లో ఎంత స్పీడ్‌లో వెళ్తున్నాం, పెట్రోల్ ఎంతుంది, బండి ఏ గేర్‌లో ఉంది, ఆహ్, ఎలక్ట్రిక్ కెపాసిటీ ఎంతుంది అంతా తెలుస్తుంది. హెడ్ ల్యాంప్ చూడడానికి ఇలా ఉంటుంది. బ్యాక్ లైట్ చూడడానికి ఇలా ఉంటుంది. ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ ఇలా ఉంటుంది. స్టార్ట్, స్టాపు, క్లచ్చు, హ్యాండిల్ బార్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇంకా యాక్సెసరీస్ విషయానికొస్తే కావాలి అనుకుంటే ఆహ్, స్క్రీన్ టర్నింగ్ స్క్రీన్ గార్డ్ లాంటిది తీసుకోవచ్చు. సింగిల్ సీట్ కౌల్ తీసుకోవచ్చు. సీట్ ఎక్స్‌ట్రా అదే వెనకాలది పెట్టించుకోవచ్చు. ఇవన్నీ యాక్సెసరీస్ కావాలంటే పెట్టించుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ హైటు, వెయిటు అంతా చూద్దాం. ఇంజిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 స్ట్రోక్ డబుల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC సిస్టమ్. బోరు స్ట్రోకు 84x70 mm. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఇంజిన్ కెపాసిటీ 776 ఉంది. ఓకేనా. ఇంకా వెయిట్, హైట్ వస్తే ఓవరాల్ లెంగ్త్ 2 మీటర్స్ కంటే కొంచెం ఎక్కువ. విడ్త్ 770 mm. హైట్ 1 మీటర్ కంటే కొంచెం ఎక్కువ. వీల్ బేస్ 57.7 ఇంచెస్. గ్రౌండ్ క్లియరెన్స్ 5.7 ఇంచెస్. సీట్ హైట్ ఎత్తు 10 mm. మొత్తం బండి వెయిట్ 205 కేజీలు. బ్రేక్ సిస్టమ్ డిస్క్ ట్విన్, ముందరిది వెనకాలది డిస్క్ బ్రేక్ సిస్టమ్. టైర్ల సైజ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా సస్పెన్షన్ ముందరిది ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డ్యామ్. రేర్ది వెనకాలది లింక్ టైప్ కాయిల్ స్ప్రింగ్ ఆయిల్ డ్యామ్. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎలక్ట్రిక్ ఇగ్నిషన్ స్టార్ట్ ఉంది. ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మైలేజ్ అరౌండ్ 23.8 కిలోమీటర్స్ ఇస్తుంది. 14 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ పడుతుంది. ఆయిల్ కెపాసిటీ 3.9 లీటర్స్ ఉంది. CO2 ఎమిషన్స్ కూడా మెన్షన్ చేస్తారు. 99 గ్రామ్స్ పర్ కిలోమీటర్. ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి ఇండియాలో చూసుకుంటే 9 lakhs పైనే ఉంది. ఢిల్లీలో చూసారంటే 9,25,000. బెంగుళూరులో చూసుకున్నట్లయితే 9,35,000 రేంజ్‌లో ఉంది. బట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 11 lakhs దాటుతుంది. అరౌండ్ 11.5 దాకా ఉంది. ఈ బైక్‌కి చాలానే అవార్డ్స్ ఉన్నాయి. లైక్ ప్రెస్టీజియస్ బైక్ ఇండియా అవార్డ్స్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ప్రీమియం పర్ఫార్మెన్స్, ఆకో డ్రైవ్ ప్రీమియం అండ్ బైక్ అండ్ కార్ అవార్డ్స్ 2025 ఇలాంటివి ఉన్నాయి. గ్యాలరీ. సో, మనకు బండి చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసుకొని మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. యాక్సెసరీస్ కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్, నియర్ బై డీలర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఈఎంఐ క్యాలిక్యులేషన్స్ కానీ, బైక్ గురించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటివంతా మీరు వెబ్‌సైట్‌లో చూసుకొని తర్వాత డీలర్‌ని అప్రోచ్ అవ్వచ్చు. లేదా ఇక్కడ కూడా కాంటాక్ట్ చేయొచ్చు బై యూజింగ్ కాంటాక్ట్ యాస్ ఆప్షన్. ఓకేనా. ఈ వీడియో ఇన్ఫర్మేషన్‌గానే ఉంది అనుకుంటున్నాను. యెస్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.